హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ మధు ఫ్రమ్ శ్రీకాకుళం లోకల్. సో యాక్చువల్గా ఈరోజు వీడియో ఏంటంటే చాలా చిన్నది. ఒక న్యూస్ పేపర్లో పెట్టిన ఒక చిన్న అంటే మన డిస్ట్రిక్ట్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో పెట్టిన అంటే ఈనాడు హెడ్డింగ్ కింద పడిన ఒక చిన్న న్యూస్ గురించి డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా మన 7 రోడ్ జంక్షన్లో ఉండే ట్రీస్ అన్నీ కూడా కట్ చేసేసారు కదా. కట్ చేసిన వాటి మీద పక్షులు ఉండేవి చాలాటు. వాటిని ఇప్పుడు చెట్లు లేకపోవడం వల్ల ఆ పక్షులు వెళ్ళి పక్కన ఉండే గాంధీ పార్క్ దగ్గర ఉండే చెట్టు మీద వాళ్తున్నాయి అనుకుని ఒక చిన్న న్యూస్ రాశారు కదా. సో నిజమే, కానీ ఆ పక్షులు వాడడం అనేది ఇప్పుడు కాదు, ఎప్పటి నుండో ఉందన్నమాట. సో ఇప్పుడు సెపరేట్గా వాడట్లేదు. కానీ ఇక్కడ రాసింది ఏంటంటే ఈ చెట్లు కొట్టడం వల్ల ఇక్కడ పక్షులన్నీ అక్కడికి వెళ్ళిపోయాయని చెప్పారు. సో అది ఏంటి అసలు నిజమా అబద్ధం చూద్దాం అనుకుంటే ఈ చెట్ల గురించి కొద్దిగా వెతికాను అనమాట. యూట్యూబ్లోను అలాగే గూగుల్లో వెతికితే వచ్చింది. అందుకని యూట్యూబ్ ఓపెన్ చేసి దాంట్లో కొట్టాను ఈ చెట్ల గురించి ఏంటి అసలుకి, ఈ చెట్లు ఏంటి, వీటి చాలా వివరాలు ఏంటి, సో ఇది మంచివా చెడ్డవా, ఎందుకు కొట్టారు ఏమిటి తెలుసుకొని కొడితే యూట్యూబ్లో కొడితే చూడండి చాలా వస్తున్నాయి ఇందులో. సో ఆ చెట్లు మంచివి కాదని, హానికరమైనవని, చాలా దేశాల్లో వీటిని బ్యాన్ చేస్తారని ఏడేడో చెప్తున్నారు. సో కొంతమంది అయితే అంటే డైరెక్ట్గా ప్రభుత్వాలు కూడా వీటిని గురించి చెప్పాయి. సో ట్రీస్ని కొట్టాను, అలాగే ప్లాంట్స్ అంటే ఇంకా ఏవైనా వస్తాయేమో ట్రై చేశాను, అది కూడా సేమ్ అదే వచ్చాయి. సో కొంతమంది అయితే వాళ్ళ క్యాప్షన్లో పెట్టారు ఈ చెట్టు చాలా డేంజరు, సో ఈ చెట్ల పైన కనీసం పక్షులు కూడా వాలవని అన్నారు. సో కానీ సో 10 టీవీ అనే ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే పెట్టేశారు పక్షులు వాళ్ళని ప్రాణాంతక చెట్టు అనుకుని కూడా పెట్టారు. సో అలాగనే రీసెంట్గా మన ఒక శ్రీకాకుళంలో లోకల్లో ఉండే ఒక హల్లో సిక్కోలు అనే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు కూడా దీని గురించి పెట్టారు. అంటే వాళ్ళది ఎందుకంటే నేను అంతగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాను, ఆ ఛానల్లోకి అంటే ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోన మన మున్సిపల్ కమిషనర్ గారు ఉన్న కూడా వచ్చి డైరెక్ట్గా చెప్తున్నారు. అంటే అర్థం ఏంటంటే ఎంతో కొంత కరెక్ట్ న్యూస్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారని వేసాయి కదా. సో అందులో కూడా వాళ్ళు పెట్టారు. ఫైనల్లీ 7 రోడ్ టు డే నైట్ వరకు ఉన్న కోనోకార్పస్ ట్రీస్ అయితే డిస్మెంటల్ చేస్తున్నారు. హలో సిక్కుల్ పీపుల్, ఈ కోనోకార్పస్ ట్రీస్ పర్యావరణానికి ఆరోగ్యానికి హానికరమని గతంలో మన పేజ్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఈ ట్రీ సౌత్ అమెరికాకి చెందిన వృక్షం కనుక పర్యావరణంలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా రిలీజ్ అవడం వల్ల ఆస్మా మరియు స్కిన్ ఎలర్జీ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని రీసెంట్ గా ఈ కోనోకార్పస్ ట్రీస్ ఎన్నో స్టేట్స్ లో బ్యాన్ చేశాయి. అలాగే మన స్టేట్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకుని ఈ పర్యావరణానికి హానికరించే కోనోకార్పస్ ట్రీస్ డిస్మెంటల్ చేయమని మన మున్సిపాలిటీ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో కానీ పేపర్ వాళ్ళు ఎందుకో మరి ఇలా రాశారు. అలాగని నిజంగా వాళ్ళకి తెలియదా అనుకుంటే అందుకని ఒక పాత వీడియో ఒకటి యూట్యూబ్లో వెతికాను అనమాట. అంటే యూట్యూబ్ అంటే ఈటీవీ వాళ్ళు పెట్టిన వీడియో ఇది, ఒకసారి చూడండి. కొమ్మను నాటిన ఏపుగా పెరుగుతాయి, కంటికి ఇంపుగా కనిపిస్తాయి, కొద్ది రోజుల్లోనే మొత్తం కమ్మేస్తాయి, చల్లని గాలినిస్తాయి, సేద తీరేందుకు మంచి నీడ కూడా అందిస్తాయి. ఇంత చెప్తున్నావు అవి ఆరోగ్యానికి మేలు చేస్తాయా అంటే లేదనే చెప్పాలి. అదేంటి మొదట్లో గొప్పగా చెప్పావు అప్పుడే చల్లబరుస్తున్నావు అంటారా? అక్కడే ఉంది అసలు సమస్య. అమెరికాలో పుట్టి పలు దేశాలకు సుపరిచితమైన ఆ చెట్టును మొదట్లో అందరూ విశ్వసించినా నేడు వాటి ఫలితాలతో దానికి దూరం ఉంటేనే మేలనే అభిప్రాయానికి వచ్చారు. ప్రస్తుతం నిషేధిత జాబితాలో ఉన్న ఈ చెట్టు గాలి పీల్చితే ఇబ్బంది, ముట్టుకుంటే ఎలర్జీ, దాని నీడన ఉన్న శ్వాసకోశ సమస్యలు, ఆ చెట్టుపై ఓ పక్షి కూడా వాలదంటే అర్థం చేసుకోవచ్చు అది ఎంత విషం చిమ్ముతున్నవో. ఓ రకంగా చెప్పాలంటే భూమి మీద పెరిగే విషపు మొక్క అది. దాని పేరే కోనోకార్పస్. అసలు ఈ టెర్రర్ ట్రీ కథేంటి? సో ఒక 2 years బ్యాక్ వీడియో అనమాట. సో ఆ వీడియోలో వాళ్ళు చెప్పింది అదే, కానీ మళ్ళీ ఇప్పుడు అదే ఈనాడు న్యూస్ పేపర్స్ వాళ్ళు సింపుల్గా ఈ చెట్లు కొట్టడం వల్ల ఇక్కడ ఉండే పక్షులు అనేవి వెళ్ళిపోయి పక్కన ఉండే దీని దగ్గర వాళ్ళే అనుకొని చెప్తున్నారు అనమాట. సో ఇది విషయం. ఓకే, ఈ చిన్న వీడియో జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ షేరింగ్ దిస్ వీడియో. ఓకే, బాయ్.